ఉమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనోపాజ్లో వాళ్ళు పాపం వాళ్ళు చాలా గోత్రి అవుతూ ఉంటారు యాక్చువల్లీ. కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోరు. అంటే మీ రీసెర్చ్లో యాక్చువల్లీ లేదా మీరు ఉమెన్ గురించి యూ థింక్ అలాట్ కాబట్టి వాట్ యూ సే అబౌట్ ఇట్ యాక్చువల్లీ? సో మెనపాజ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కానీ పీరియడ్స్ రిలేటెడ్ కానీ మన బాడీ పార్ట్స్ రిలేటెడ్ కానీ మన టెక్స్ట్ బుక్స్లో మన చిన్న ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే. సో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ టీచర్స్కి కానీ అందరికీ దాని నాలెడ్జ్ అనేది వైడ్ రేంజ్లో ఉంది. అట్లీస్ట్ ఓకే ఇలా ఉంది ఇలా జరుగుతుందని. అదే ఇప్పుడు పీరియడ్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయారు, ప్యాడ్స్ అబ్బాయిలే వెళ్ళి కొనడం జరుగుతుంది. సో అలా నాకు లిటరలీ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ అందరు అబ్బాయిలే పంపిస్తారు, ప్లీజ్ వెళ్ళి తీసుకురండి ఈ బ్రాండ్ అని చెప్పేసి. సో అలా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ నా, ఎవ్రీ వన్ నోస్ వాట్ ఇట్ ఇస్. కరెక్ట్ కరెక్ట్. అండ్ ప్రెగ్నెన్సీ అంటారా, ప్రెగ్నెన్సీ అనేది మన ఎల్డర్స్ కానీ మన ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు అపార్ట్ ఫ్రమ్ వాట్ డాక్టర్ సజెస్ట్. కానీ అండ్ ప్రెగ్నెన్సీ అనేది మనకు విజిబుల్గా కనిపిస్తుంది మళ్ళీ. అవును. సో వీ నో దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అండ్ దట్స్ వై హ్యూమన్ ఇస్ బీయింగ్ బార్న్. అవును. బట్ మెనపాజ్ అనేది సెలబ్రేట్ కూడా చేసుకోరు, అక్నాలెడ్జ్మెంట్ కూడా లేదు, అవేర్నెస్ కూడా లేదు. భయపడతారు కూడా. అమ్మో నాకు ఇది కంప్లీట్ అయిపోతుందా, ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోతుందా అని ఒక భయం కూడా ఉంటుంది వాళ్ళలో. అసలు పీరియడ్ ని మనం మెచ్యూరిటీ అయ్యామంటే దాని ఒక మన celebration ఫంక్షన్ లా పెట్టి చేస్తాము, అవును. పిల్లలు పుడితే దానికి సెలబ్రేట్ చేస్తాము. ఈ మధ్య డివోర్స్లకి బ్రేకప్లకి కూడా సెలబ్రేషన్ అవుతుంది. బట్ వై నాట్ మెనపాజ్? మెనపాజ్ ఇస్ ఫన్.